హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజైతే సింపుల్గా ఆనియన్ పకోడీ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను ఏంటని సింపుల్గా నేనైతే ఇంట్లో ఎలా చేస్తాను మా పిల్లల కోసం అనేది చూడండి. ఇవ్వండి, ఇవైతే పెద్దవి ఒక 5 ఉల్లిగడ్డలు అయితే కట్ చేశానండి ఇలాగా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ అండి. హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంటికి వచ్చేసారు కాబట్టి ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ చేయాలి. సాల్ట్ యాడ్ చేసాం కదా, ఒకసారి ఇది ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెడితే కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇగోండి, నేనైతే సాల్ట్ కొంచెం వేసి ఇలా మొత్తం కలిపాను అనమాట. ఒక 2 మినిట్స్ పక్కకు పెడతాను. ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు మామూలు సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇగో చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉందో. ఇది గట్టిగా బ్రష్ చేసుకుంటూ కలుపుకుందాము. దీన్ని అయితే ఇవ్వండి ఇలా కలిపాను అనమాట మెత్తగా. ఇప్పుడు దీంట్లో శనగపిండి యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇవ్వండి, నేనైతే శనగపిండి తీసుకుంటున్నా. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇంకా ఏం యాడ్ చేయలేదండి. మనం దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి పక్కన పెట్టాం కాబట్టి ఈ ఆనియన్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. ఆ వాటర్తోనే కలిపాను. ఇప్పుడు దీంట్లో కారం అవన్నీ యాడ్ చేస్తాం. జీలకర్ర అండి 1 స్పూను, చిన్న స్పూను. కారం ఒక 1/2 టీ స్పూన్కు కొంచెం. కరివేపాకు, పచ్చిమిర్చి. మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదండి, సరిపోతుంది. ఇదిగోండి, అన్నీ అయితే వేసుకొని కలుపుకున్నాం కదా, ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు బాండ్లీ పెట్టేసుకుందామండి. బాండ్లీ పెట్టానండి, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఎర్రగుందని అది ముందే వాడింది అనుకోవద్దండి. ఇది కుసుముల నూనె, ఇది అలానే ఉంటుందండి. పల్లి నూనె ఇదంతా అదే కలర్లో ఉంటుంది. ఫైనల్గా మన పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. మనమైతే ఒక్క చొక్క యాడ్ చేయలేదండి, వాటరు మంచిగా ఆనియన్ తోటి చేసామన్నమాట. ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.